శ్రీమాత్రే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపర. సకుంకుమ విలేపనమలిక చుంబి కస్తూరికాం సమందహసరేక్షణాం సచరజాపపాశాంకుశాం అశేష జనమోహిని మరణమాల్యభూషోజ్వలాం జపా కుసుమ బాసురాన్ జపవిదో స్మరేదంబికాం. మహాదేవ చరణౌ మనసా స్మరామి, మహాదేవ చరణౌ శిరసా నమామి. శ్రీమాత్రే నమః. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, వారి యొక్క ఆదాయ రాజపూజ్య వ్యవహార శైలి ఎలా ఉంటుంది అన్న విషయాలను ఇంకా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలతో మొత్తం కూడా వెరసి కుంభరాశిగా ఉంటుంది. ఈ కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు పరిశీలన చేస్తే ఆదాయం 8, వ్యయం 14, అంటే ఖర్చు అధికంగా ఉంటుంది. అది కూడా శుభ వ్యయం అవుతుంది. రాజపూజ్యం 7, అవమానం 5, అంటే మంచి అనేవాళ్ళు ఎక్కువ అవుతారు, విమర్శ చేసే వాళ్ళు తక్కువ అవుతుంటారు. ఇక ఈ రాశి స్త్రీ పురుషాదుల వారికి ఏలినాటి శని ప్రభావం ఎలాగో ఉండనే ఉంటుంది. ఎందుకంటే నిన్నటి వరకు 29వ తారీఖు వరకు శనైశ్చరుడు జన్మరాశిలో ఉన్నాడు. ఈ 30వ తారీఖు నుంచి, అంటే విశ్వావసునామ సంవత్సరం ఉగాది నుంచి 2వ ఇంట్లోకి ప్రవేశం చేస్తున్నాడు. అంటే మీనంలోకి 2వ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని యొక్క రాశి ధర్మకార్యాలు చేయుట, శుభకార్యాలు చేస్తుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడూ చూడనటువంటి క్షేత్రాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. చేయు వ్యాపారం ప్రాముఖ్యత ఏర్పడుతుంది. అలాగే రావాల్సిన బాకీలు కొంతమేర వసూళ్ళు అయ్యే అవకాశం కనిపిస్తుంది. సెక్యులేషన్ భావాలు కలిగిన వ్యక్తులు మీకు తారసపడటమే కాకుండా వారి ద్వారా కొత్త వ్యాపార ప్రారంభాలు కూడా ఉంటాయి. అప్రయత్న ధనలాభం ఉంటుంది. ఆటపాటల పోటీలలో విజయం చేకూరుస్తారు. గురుబలం వలన సంఘంలో పేరు ప్రఖ్యాతలు, ధార్మిక హితోధిక కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా నూతన వ్యాపారం తలపెట్టేటప్పుడు కొంత ఆలోచన చేసి మీ వ్యక్తిగత జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని, మీకు నడుస్తున్న దశ వీటిని దృష్టిలో పెట్టుకొని, శనీశ్వరుడు మీ జాతక చక్రంలో ఎక్కడున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తే ఖచ్చితంగా విజయవంతమవుతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా తగాదాలు వ్యవహారాలలో మొదట్లో కొంత మీరు తగ్గుముఖం పట్టినప్పటికీ చివరికి వచ్చే వరకు మీకు అనుకూలంగా తీర్పులు రావడమే కాకుండా వాటిలో శత్రువులపైన కూడా మీరు విజయం సాధిస్తుంటారు. అలాగే శరీర ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్త అవసరం. కొంత ఔషధ సేవనం బాగా కనిపిస్తుంది. అంటే మీరు వాడేటువంటి మందులని ఎప్పుడూ కూడా మానవేయకుండా ఆ మందులు బాగా రెగ్యులర్గా వాడుతూ, అలాగే ఒక్కసారి మీ యొక్క శరీరకంలో కూడా మీరు వాడేటువంటి మందుల విషయంలో కూడా కొంత తగు జాగ్రత్త పాటించడం మంచిది. అలాగే మీకు రావాల్సిన సొమ్ముకు ఆటంకం కలిగించిన చివరికి సొమ్ము వసూలు అవ్వడమే కాకుండా నూతన కృషి ప్రయత్న లాభాలు కూడా సఫలీకృతం అవుతుంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులు కూడా మంచి కాలం కనిపిస్తుంది. చేసేటువంటి ఉద్యోగాలలో స్థానచలనం కానీ, మీరు కోరుకున్న చోటు కానీ వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగాల విషయంలో కూడా ప్రైవేటు సంస్థలు ఎందుకు పనిచేసే వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. ఉద్యోగంలో మొదట్లో కొంత అసౌకర్యంగా కానీ, చేసే చోట తృప్తి లేకపోవడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. జూన్ తర్వాత మీకు అన్ని విధాల మార్పులు కనిపిస్తుంటాయి. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అనుకూలమైనటువంటి కాలము. మీరు అనుకున్నటువంటి సబ్జెక్టు పూర్తి చేయడమే కాకుండా విద్యలలో కూడా ఉత్తీర్ణత చెందడంతో పాటు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మొదట్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ అక్టోబర్ తర్వాత మీ యొక్క పేరు ప్రఖ్యాతలు, మీరు చేసేటువంటి మంచి పనులు ప్రజలను గుర్తించడమే కాకుండా మీకు మంచి పేరును కూడా తీసుకొస్తాయి. కళారంగం వారికి ఈ సంవత్సరం అనుకూలంగా కనిపిస్తుంది. మంచి ప్రాజెక్టులు ఉండడమే కాకుండా ఇది పూర్తయితే ఎలాగాని గతంలో అనుకున్న వాళ్ళకి రేపు రాబో రోజుల్లో కూడా మీ ప్రాజెక్టులన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. మీరు చేసేటువంటి పాత్రల వలన మంచి పేరు, గుర్తింపు, ధనము, హోదా, ఐశ్వర్యం కూడా ఇస్తుంటాయి. ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల వారికి కూడా ఈ యొక్క కుంభరాశి ఈ సంవత్సరం మేలు చేకూరుస్తుంది అని చెప్పవచ్చు.
అలాగే స్త్రీలకు కూడా అధికంగా విశేషంగా ఉండేటువంటి మంచి యోగం కూడా కనిపిస్తుంది. ధనాదాయం కూడా బాగా విశేషంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం నూతన వరవడి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడా విజయం చేకూర్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా మనం చూస్తుంటే కనుక వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలం. పెట్టుబడి పెట్టే వాళ్ళకి, నూతన కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి, అలాగే పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి, బిల్డర్లకి, చిన్న చిన్న పరిశ్రమలు నడిపే వారికి, వ్యాపారస్తులకి, కిరాణా షాప్ వ్యాపారస్తులకి, అలాగే బండ్ల వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి కాలంగా కూడా చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురుబలం చేత కూడా, గురువు ఆధిక్య చేత కూడా విశేషమైనటువంటి యోగాన్ని కూడా చేస్తూ ధనాదాయం కూడా పెంచుకునేటువంటి మార్గాన్ని కనుక మనం ఎప్పుడైతే చేస్తుంటామో అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతుంటాయి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు శివార్చన చేయడము, శివ ఆలయాలకు వెళ్ళడము, శివ కళ్యాణం కనుక చేయిస్తే చాలా విశేషమైనటువంటి యోగం కూడా కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధనతో పాటు భగవద్ ఆరాధన కూడా, తమలపాకుల సేవార్చన కూడా చేయడం చాలా వరకు ఉత్తమం.